ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. హిందూ ధర్మశాస్త్రాలు వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి పనికి ఒక నియమిత కాలం ఉంటుంది. ముఖ్యంగా విడిచిన బట్టలు ఉతికే విషయంలో కొన్ని సమయాలను నిషిద్ధంగా పేర్కొన్నారు. పొరపాటున ఆ సమయాల్లో బట్టలు ఉతికితే మీ ఇంట్లోకి ఎంత ధనం వచ్చినా అది నీళ్లలా కరిగిపోతుందని, అప్పుల బాధలు పెరుగుతాయని శాస్త్రం హెచ్చరిస్తోంది. శుభ్రత ఎక్కడ ఉంటే శుభం అక్కడ ఉంటుంది. ఇది మన పెద్దలు చెప్పే మాట. మన ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో బట్టలు ఉతకడం అనేది ఒక భాగం. కానీ ఈ రోజుల్లో ఆధునిక జీవనశైలి కారణంగా మనకు తీరిక దొరికినప్పుడల్లా బట్టలు ఉతుక్కుంటున్నాం. అయితే ఏ సమయంలో బట్టలు ఉతకాలి, ఏ సమయంలో ఉతికితే దరిద్రం చుట్టుకుంటుంది, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలేమిటో వివరంగా తెలుసుకుందాం. చాలామంది ఉద్యోగస్తులు పగలంతా తీరికలేక రాత్రిపూట బట్టలు ఉతుకుతుంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఇది అత్యంత దరిద్రానికి హేతువు. సూర్యాస్తమయం తర్వాత సమయాన్ని గోధూళి వేళ అంటారు. ఈ సమయంలో మహాలక్ష్మి మన ఇళ్లకు వస్తుందని నమ్మకం. అటువంటి పవిత్ర సమయంలో మురికి బట్టలతో నీళ్లు చిమ్మడం, బట్టలు ఉతకడం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రాకుండా వెనుదిరుగుతుంది. లక్ష్మీ లేని చోట ఆమె సోదరి దారిద్ర్య దేవత ప్రవేశిస్తుంది. రాత్రిపూట వాతావరణంలో ప్రతికూల శక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది. మురికి బట్టలు ప్రతికూలతను త్వరగా ఆకర్షిస్తాయి. రాత్రిపూట బట్టలు ఉతికి బయట ఆరవేస్తే ఆ బట్టలపై దుష్టశక్తుల ప్రభావం పడుతుందని, దానివల్ల ఆ బట్టలు ధరించిన వారికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయని పెద్దలు చెబుతారు. బట్టలు ఉతికే విషయంలో వారాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. ఈ రోజున బట్టలు ఉతకడం లేదా కొత్త బట్టలు ధరించడం వల్ల కుటుంబంలో గొడవలు పెరుగుతాయని నమ్మకం. శనివారం నాడు బట్టలు ఉతకడం వల్ల శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇది పనులలో ఆటంకాలను కలిగిస్తుందని భావిస్తారు. గురువారం ఇది చాలా ముఖ్యమైనది. గురువారం నాడు బట్టలు ఉతకడం, ఇల్లు కడగడం వల్ల జాతకంలో గురుగ్రహం బలహీనపడతాడు. గురువు బలహీనపడితే ఆ ఇంట్లో ఐశ్వర్యం తగ్గిపోతుంది. పిల్లల చదువుపై ప్రభావం పడుతుంది. వైద్యులు ఏమంటున్నారు? కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, రాత్రిపూట బట్టలు ఉతకడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. సూర్యరశ్మి అనేది సహజమైన డిసిన్ఫెక్టెంట్. బట్టలపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్లు సూర్యరశ్మిలోని యూవీ కిరణాల వల్ల చనిపోతాయి. రాత్రిపూట ఉతికితే ఆ అవకాశం ఉండదు. రాత్రిపూట బట్టలు త్వరగా ఆరవు. బట్టల్లో తేమ నిలిచిపోవడం వల్ల ఫంగస్ లేదా బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఇవి చర్మ వ్యాధులకు దారితీస్తాయి. రాత్రిపూట బయట ఆరవేసిన బట్టలపై చిన్న చిన్న పురుగులు, గాలిలోని ధూళి కణాలు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండాలంటే బట్టలు ఉతికే విషయంలో ఇప్పుడు చెప్పే నియమాలు పాటించండి. తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు బట్టలు ఉతకడం అత్యంత శ్రేష్టం. ఈ సమయంలో ప్రకృతిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఉతికిన బట్టలు కనీసం 2 గంటలైనా సూర్యరశ్మి తగిలేలా ఆరవేయాలి. ఇది ఇంట్లోని నెగిటివిటీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. బట్టల విషయంలో పాటించాల్సిన గోల్డెన్ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కోట్లు సంపాదించినా పైసా మిగలడం లేదంటే మీ ఇంట్లో బట్టల నిర్వహణ ఇలా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అదేంటంటే, స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు విడిచిన బట్టలను దేవుడి గదిలో లేదా వంటగదిలో ఉంచకండి. ఇది ఆ ప్రదేశాల పవిత్రతను దెబ్బతీస్తుంది. విడిచిన బట్టలను ఇంటి ముఖద్వారం వద్ద లేదా హాల్లో అందరికీ కనిపించేలా పడేయకండి. మురికి బట్టలు రాహుగ్రహానికి ప్రతీక. అవి ఎంత ఎక్కువగా కనిపిస్తే అంతగా ఇంట్లో గందరగోళం పెరుగుతుంది. చిరిగిన లేదా అతిగా మాసిన బట్టలను ధరించడం వల్ల జాతకంలో శుక్రగ్రహం దెబ్బతింటాడు. శుక్రుడు బలహీనపడితే లగ్జరీ, సుఖ సంతోషాలు దూరం అవుతాయి. బెడ్ కింద లేదా పడక గది మూలల్లో విడిచిన బట్టలు ఉంచితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఒకవేళ మీరు ఇప్పటికే రాత్రిపూట బట్టలు ఉతికే అలవాటు కలిగి ఉంటే దాని దోషం పోవడానికి ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. బట్టలు ఉతికే నీటిలో చిటికెడు కళ్ళుప్పు వేయండి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. వీలైనంత వరకు రాత్రి ఉతికిన బట్టలను మరుసటి రోజు ఉదయం ఎండలో వేయండి. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించండి. మీ ఇల్లు ఒక దేవాలయం అనుకుంటే మీ బట్టలు మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. తెల్లటి వస్త్రాలు లేదా శుభ్రమైన వస్త్రాలు ఉన్న చోట మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో చేసే ఏ పనైనా విజయవంతమవుతుంది.
తద్వారా ధనం దానంతటా అదే వస్తుంది. మిత్రులారా, సమయపాలన అనేది కేవలం ఆఫీస్ పనులకే కాదు, ఇంటి పనులకు కూడా వర్తిస్తుంది. విడిచిన బట్టలు ఉతకడం అనేది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ అది మీ ఇంటి ఆర్థిక స్థితిపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే రేపటి నుండి సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికే అలవాటును మానుకోండి. పగలు సూర్యరశ్మిలో బట్టలు ఉతికి ఆరవేసి ఆ సానుకూల శక్తిని మీ సొంతం చేసుకోండి. మీరు సాధారణంగా ఏ సమయంలో బట్టలు ఉతుకుతుంటారు? రాత్రిపూట బట్టలు ఉతికే అలవాటు మీకుందా? ఈ నియమాలు పాటించిన తర్వాత మీ ఇంట్లో ఏవైనా మార్పులు గమనిస్తే మాతో కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.